సబ్జెక్ట్ చాలా పెద్దది, ఎంత లోతుల పోతే అంత అసలు అంతు చిక్కనటువంటి సమస్య ఇది. ఈ ప్రజాస్వామ్యం మీడియా అనే సబ్జెక్ట్ ఏదైతుందో మీరు పత్రిక ఇచ్చిన నుంచి కూడా ఆలోచిస్తున్నాను ఏం మాట్లాడాలని. గత కొన్ని ఏళ్ళ క్రితం అంటే శ్రీనివాసరెడ్డి గారు తర్వాత నదిరి సిద్ధారెడ్డి గారు యంగెస్ట్ ఉన్న సమయంలో ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛ అప్పటికి ఇప్పటికి ఏ విధంగా క్షీణించకపోయింది, కుంచకపోయింది విషయం బాగా తెలుసు వారికి. అప్పుడున్న విలువలు, అప్పుడున్నటువంటి గౌరవము ఈ రోజుల్లో ఎట్లా ఉంది. అప్పుడున్నటువంటి గౌరవము తర్వాత ఏది ఉండేనో అది చాలా హృదయపూర్వకంగా ఉండే. ఇప్పుడు ఉంది గౌరవం, భయం, కానీ అది పైన ఉన్నది నటిస్తుంది చాలామంది. ఎందుకంటే మీడియా అంటే భయం, నేను కూడా నటిస్తూ ఉంటాను, ఇప్పటి నాయకులందరూ నటిస్తారు, కానీ హృదయపూర్వకంగా మాత్రం గౌరవం ఇయ్యారు. అట్లా తయారైపోయింది మీడియా అంటే. నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఈ యొక్క కాలం దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను. గతంలో యాజమాన్యాలు కాలేకపోతుండే, పత్రిక యాజమాన్యాలు కాలేకపోతుండే, కానీ రిపోర్టర్లు, జర్నలిస్టులు బాగా కానిస్తున్నారు. వారు రాసే వ్యాసాలు కానీ, వారు రాసే కథలు కానీ, వారు రాసే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కానీ చదవాలని అనిపిస్తుండే, ఇంట్రెస్టింగ్గా ఉండే. ఆ వచ్చిన వార్తలను దృష్టి పెట్టుకునే ప్రభుత్వాలు కూడా స్పందిస్తుంటారు, వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది, బాగా చాలా తగ్గింది. కారణం ఏంటంటే యాజమాన్యాల కన్సర్న్లో మీరు పనిచేస్తుంది కాబట్టి. యాజమాన్యాలు కూడా ఎట్లా అయిపోయినాయంటే ఒక పార్టీకో ఒక సంస్థతో కొమ్ము కాసే యాజమాన్యాలు అయిపోయినాయి. దానివల్ల వాటిని కూడా మనం గ్రహిస్తూ ఉన్నాం. మనం ఒక పత్రిక చూస్తే మరి నిన్న జరిగిన విషయం తెలుస్తలేదు పూర్తిగా. అన్ని పత్రికలు చదివితేనే కొంచెం అర్థమవుతుంది మనం. ఏ ఒక్క పత్రిక చూస్తే నిజమైన నమ్మడానికి వీళ్ళకుండా ఉన్నటువంటి పత్రికలన్నీ చదివిస్తేనే దాని సారాంశం వస్తుంది. దాన్ని దృష్టి పెట్టుకుని మనకు నిర్ణయానికి వస్తున్నాం. అలా జరగొద్దనే నా అభిప్రాయం. మరి చాలా సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు, మా శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత పెద్దలు నదిరి సిద్ధారెడ్డి గారు, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు విరాజరెడ్డి గారు. ఇది ప్రతిరోజు జరగాల్సిన చర్చ ఇది. దీని గురించి మనం చూస్తున్నాం, దేశంలో రోజుకు ఈ జర్నలిజం ఏదైతే ఉందో చాలా ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదు, డెమోక్రటిక్గా పోతలేదు, ప్రజాస్వామ్యయుతంగా గతంలో జరిగినట్టు జరుగుతలేదు. ఒకవేళ మీరు ఉత్సాహం ఉండి రాద్దాం అనుకున్న దాన్ని ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు. నాకు తెలుసు యాజమాన్యాలు ఎంత ఉత్సాహంగా పనిచేసి ఈ యొక్క అవినీతి ఏతుందో, అదే పొరపాటు జరుగుతుంది ప్రభుత్వం ద్వారానో, ఇతరులు అవినీతి చేస్తారో అని పాయింట్అవుట్ చేసి రాద్దామన్నా పైనుంచి మీకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్ల అది రాయలేకపోతున్నారు. దానివల్ల కూడా ఇబ్బందులు అవుతుంది మనకు. ఇప్పుడు చూస్తున్నాం, ఒక పత్రికలో వార్త ఉంటుంది, అదే ఇంకో పత్రికలో వార్త ఉండలేదు. అది ఉండాలి, ఇది కూడా ఉండాలి పత్రికలో. దీన్ని బట్టి దీనిలో వచ్చింది నమ్మాలా, వేరే పత్రికలో వచ్చింది నమ్మాలా అనే సందిగ్ధ అవస్థలో మరి చదివే వాళ్ళు ఉన్నారు చాలామంది. అలా కాకుండా మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ అవుతుందో, స్వేచ్ఛ సంపూర్ణంగా ఉండాలి. ఆ స్వేచ్ఛ లేకుండా రోజులు దిగజారుతుంది కాబట్టి అలా ఉండదనేది నా అభిప్రాయం. నాకు బాజిరెడ్డి గోవర్ధన్ వ్యక్తి తప్పు చేస్తే రాస్తే మేము కూడా అనుకుంటా పొరపాటు చేస్తాం కాబట్టి పత్రికలో వచ్చిందని చెప్పి. లేదు, బాజిరెడ్డి కూడా తప్పు చేయకుండా తప్పు చేసిన రాస్తే నేను పట్టించుకున్నాను, డోంట్ కేర్. అట్లా ఉండదని నా అభిప్రాయం. నేను ఒకవేళ అవినీతి పరుని అనుకో, నా గురించి ఒకరోజు కాకుండా కూడా వస్తుంది. అలా రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు కొంతమంది. అట్లా ఉండదని నా ఉద్దేశం. ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నా పత్రికా జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో కానీ, లేదు ఒక యాజమాన్యాలతో కానీ, లేదు ఒక ఇండస్ట్రియలిస్ట్తో కానీ సన్నిహిత సంబంధాలు ఉన్నా ఆ స్నేహితం వేరు, జరుగుతున్న పొరపాట్లను, లోటుపాట్లను వేలెత్తి చూపించేటటువంటి దమ్ము, ధైర్యం మనకు ఉండాలి. అది లేకుండా పోతుందనేది నా బాధ. నేను చూస్తున్న ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశంలో ఎన్ని పొరపాటు జరుగుతున్న ప్రభుత్వం ద్వారా మీడియా సంస్థలు వాటిని చూపించడం లేదనేది ఒక ఆరోపణ.
కొంతమంది నాయకులు ఎవరైతే వ్యక్తిత్వం ఉన్న జర్నలిస్టులు, వ్యక్తిత్వం ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళు ఆ యాజమాన్య సంస్థలో పనిచేయక బయటకు వచ్చి ఇండివిజువల్గా స్వతంత్రంగా మరి పత్రికా స్వేచ్ఛను ప్రకటిస్తాం. అందులో ఒక వ్యక్తి మరి రవీష్ కుమార్ అనే వ్యక్తి బయటకు వచ్చి ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నాడు. అదే ధ్రువరాటి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు జర్నల్లో ఉండి మొత్తం చెప్తారు ఇవన్నీ కూడా. అది చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంక్షలు, ఆ ఆంక్షలు ఉండకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలనుకుంటే రాజకీయ నాయకులు మారాలా, ప్రభుత్వాలు మారాలా, ఇంకా చాలా ఇలాంటి చర్చలు జరగాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇది ఏదైతే ఫస్ట్ స్టెప్ నిజామాబాద్ వేస్తున్నారో మా జర్నలిస్ట్ సోదరులు వారికి స్వాగతం పలుకుతున్నాను. నా పూర్తి సహకారం కూడా వారికి ఉంటుందని కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్ద శ్రీనివాసరెడ్డి గారికి, నందిని సిద్ధారెడ్డి గారికి, మన రాష్ట్ర అధ్యక్షులకి, తర్వాత మా సురేంద్ర గారికి, మా సంజీవ్ గారికి, వారి యొక్క టీంకు ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.